రంజితకు ఇంట్లో ఒక్కతే ఉండడం కష్టంగా ఉంది. తల్లి, తండ్రి ఇప్పుడే ఓ అరగంటలో వస్తామని బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. ఈ మధ్య ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి వీలుగా డ్రైవర్‌ని పెట్టుకుంది. ఈవేళ డ్రైవర్ కూడా రాలేదు. హఠాత్తుగా ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరేసినట్లయింది. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మొదట్లో కొన్ని రోజులు పరామర్శించడానికి వచ్చేవారు. తర్వాత తర్వాత కనబడడం మానేశారు. రంజితకు కోపం రాలేదు. తనలో తాను నవ్వుకుంది. ప్రఫుల్లకుమారి ఏమయ్యాడో తెలీదు. రసజ్ఞను చూసి చాలా రోజులైంది. ఆమె ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుందో తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. మనోజ్ఞ కూడా మళ్ళీ కనబడలేదు. రంజితకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఉన్నట్లుండి డెస్పరేట్ అయినట్లు ఇంట్లోంచి బయలుదేరింది. ఈ మధ్య ఎవరి సాయమూ లేకుండా గడపడం చాలా వరకు అలవాటు చేసుకుంది. తలుపులు దగ్గరగా వేసి రోడ్డు మీదకొచ్చింది. ఒక్కతే తడుముకుంటూ పిచ్చిదానిలా నడిచిపోతుంది. రోడ్డు మీద జనంలో చాలా మంది ఆమెను చూశారు. కొంతమంది అయ్యో పాపం అనుకున్నారు. కొంతమంది అంత కళ్ళు కనిపించకుండా వీధుల్లో పెత్తనాలు దేనికన్నట్లు విసుగ్గా చూశారు. కొంతమంది పట్టించుకోలేదు. ఆమె అలాగే తడుముకుంటూ మధ్య మధ్య కింద పడబోతూ అంతలోనే సర్దుకుంటూ ముందుకు సాగిపోతోంది. చివరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే మెయిన్ స్ట్రీట్లోకొచ్చింది. కార్లు, బస్సులు, స్కూటర్లు, ఆటోలు విధి విరామం లేనట్టు, ఒక్క సెకను కూడా వ్యవధి లేనట్టు వేగంగా వెళ్ళిపోతున్నాయి. మామూలు మనుషులే అటునుంచి ఇటు క్రాస్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. రంజిత్‌కు ఆ రోడ్డు బాగా తెలుసు. దానిమీద కొన్ని వందల సార్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. అటువైపు నుంచి క్రాస్ చేయాలి. కాసేపు సంకోచించి నిర్ణయం తీసుకున్నట్లు ఫుట్‌పాత్ మీద నుంచి కిందకు దిగి క్రాస్ చేయడం మొదలుపెట్టింది. కాసేపు నడిచాక ఒళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. ఒకదాని మీద ఒకటిగా వాహనాలు దూసుకొస్తున్నాయి. అడుగు ముందుకు వేస్తే కారు, వెనక్కి వేస్తే ఇంకో వాహనం. రంజిత్‌కు ధైర్యం సన్నగిల్లి కంగారు పడసాగింది. ఆ కంగారులో ఎటువైపు నడవాలో తెలియడం లేదు. ఓ కారు ఆమె వైపుకు దూసుకొస్తోంది. చప్పుడును బట్టి కారు మీదకొస్తోందని అర్థం చేసుకుంది గాని ఎలా తప్పుకోవాలో తెలియలేదు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా ఆమె మూవ్‌మెంట్స్‌ను అర్థం చేసుకోలేక తికమకపడి ఆ గాబరాలో సరాసరి మీదకే పోనిస్తున్నాడు. కారు మీదకొచ్చేస్తుంది. ఇంకో సెకన్‌లో ఆమె దాని కింద పడి నలిగిపోవడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అప్పుడు ఓ బలమైన హస్తమొచ్చి ఆమెను పక్కకు లాగేసింది. కారు పక్క నుంచి దూసుకెళ్ళిపోయింది. థాంక్స్ అంది రంజిత. చూపు లేనప్పుడు ఇంత రద్దీగా ఉన్న రోడ్డుని క్రాస్ చేయొచ్చా? అన్నాడు ఆమెను రక్షించిన యువకుడు. ఇంత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సొస్తుందనుకోలేదు అంది రంజిత. రండి మిమ్మల్ని రోడ్డు దాటిస్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ చెయ్యి ఆమె శరీరాన్ని తాకగానే ఒళ్ళు గగురు పొడిచినట్లయింది. మౌనంగా అతను సాయం చేస్తుంటే మెల్లగా అవతల వైపుకు చేరుకుంది. మీకు ట్రబుల్ ఇచ్చాను. ఇక సెలవు తీసుకుంటాను అంది రంజిత. మీరెక్కడికి వెళ్లాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాడా యువకుడు. ఎందుకులేండి మీకు శ్రమ అంది రంజిత మొహమాట పడుతూ. ఇందులో శ్రమేముంది రండి అన్నాడు చొరవగా చేయి పట్టుకుని. కొంత దూరం నడిపించుకుంటూ వెళ్ళి ఓ పక్కగా పార్క్ చేసున్న కారులో కూర్చోబెట్టాడు. తాను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. అడ్రస్ చెప్పండి అన్నాడు. రంజిత ఓ అడ్రస్ చెప్పింది. కారు కదిలింది. కారు ఓ ఇంటి ముందు ఆగింది. నేను చెప్పిన చోటుకొచ్చామా అని అడిగింది రంజిత. అన్నాడతను. అటువైపు తిరిగొచ్చి ఆమెను కారులోంచి దింపాడు. గేటు తెరిచి చేయి పట్టుకుని లోపలకు నడిపిస్తున్నాడు. నేను చెప్పిన ఇంట్లోకే వెళుతున్నామా? అన్నాడు. ఆమెను కొంత దూరం నడిపించి ఓ గదిలోకి తీసుకొచ్చాడు. ఉన్నట్లుండి ఊహించడానికి వీలైనట్లుగా ఒక తోపు తోశాడు. ఆమె విసురుగా వెళ్ళి లోపల మంచం మీద పడింది. రంజిత అన్నాడు. అతని కంఠం ఇప్పుడు చాలా కటువుగా ఉంది. నాలో వీక్నెస్ని కనిపెట్టి చూపులేనిదాల్లా చాలా గొప్పగా నటించావు. నన్ను పట్టుకోవడానికి అద్భుతమైన ఎర వేశావు. కానీ నీ ఎత్తులు నా దగ్గర ఫలించవు రంజిత. ప్రపంచంలోని ఏ శక్తి ఇప్పుడు నిన్ను నా నుంచి రక్షించలేదు. రంజిత త్రుళ్ళిపడి అతని వైపు తిరిగింది. అప్పటికే తలుపులు మూసుకున్నాయి. రంజిత స్తబ్దురాలై చాలాసేపు అలా కూర్చుండిపోయింది. తాను ఎంతో శ్రమపడి తయారు చేసుకున్న పథకం అతను క్షణంలో తునాతునకలు చేశాడు. ఏ పథకంతోనైతే అతన్ని బంధించాలని ఉగలాటపడిందో ఆ పథకం వల్లే అతనికి బందీగా చిక్కిపోయింది. కృష్ణ చైతన్య తనతో ఎంతో కోఆపరేట్ చేశాడు. తనకి చూపు పోలేదని తెలిసినా పోయిందని స్టేట్మెంట్ ఇమ్మని కోరితే వెంటనే అంగీకరించాడు. తాను అతని పక్కన కారులో కూర్చుని ఎటువైపు తీసుకుపోతోంది క్షుణ్ణంగా తెలుసుకుంది. అతని నివాస స్థలం ఇప్పుడు చూసింది. ఈ గదిలోంచి తప్పించుకోగలిగితే నిమిషాల మీద సిబ్బందితో వచ్చి ఈ స్థావరం మీద దాడి జరిపి అతన్ని బంధించొచ్చు.
ఆమె మెల్లగా లేచి నిలబడి తాను దుస్తుల్లో దాచుకున్న పదునైన ఆయుధాన్ని బయటకు తీసింది. తలుపు దగ్గరగా నడిచింది. చేతులు చురుగ్గా చకచకా పనిచేస్తున్నాయి. ముఖాన స్వేద బిందువులు అలుముకుంటున్నాయి. 10 నిమిషాలు గడిచాక ఆమె శ్రమ ఫలించింది. బయట నుండి వేసిన గడియ ఊడొచ్చింది. గుండె దడదడ కొట్టుకుంటోంది. సహజంగా ఆమె ఎంతో ధైర్యవంతురాలు. ఎన్నో భయంకర పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కొంది. అటువంటిది గదిలోంచి బయటపడగానే ఓ విచిత్రమైన భయం ఆమెను ఆవహించింది. ఆ ఇంటి నిర్మాణం చాలా పటిష్టంగా, చిత్రమైందిగా తోచింది. అది మేడ. తను కింద అంతస్తులో బంధించబడింది. కింద పైన కూడా ఎన్నో గదులున్నట్లు అనిపించింది. ఎక్కడా కిటికీ అన్నది కనపడలేదు. ఉపరిభాగాన చాలా ఎత్తులో చిన్న చిన్న వెంటిలేటర్లున్నాయి. అతను ఇంట్లో ఉన్నాడా? బయటకు వెళ్ళాడా? ఊహించడం కష్టంగా ఉంది. కొంచెం దూరం నడిచాక సింహద్వారం లాంటిదొకటి కనిపించింది. దగ్గరకు వెళ్లి చూసేసరికి లాక్ చేయబడున్నట్లు తెలిసింది. అవి ఉక్కు తలుపులు. లోపల నుంచి బయట నుంచి కూడా లాక్ చేయడానికి ఏర్పాటు చేయబడింది. తన దగ్గరున్న ఆయుధాలు ఏ విధంగానూ అవి తెరవడానికి ఉపయోగపడవు. రసజ్ఞ ఒకసారి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాక అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఉంది. వెనక్కి తిరిగి ఆ ఇంటిని పరిశీలించడానికి నిర్ణయించుకుని ఒక్కొక్క గది వెతకసాగింది. ముందు ఎదురుగా కనిపించిన ఓ గదిలో కడుగు పెట్టింది. లోపలకు వెళుతూనే విద్యుద్ఘాతం తగిలినట్లు వణికింది. గదిలో ఓ పక్కగా చక్కగా అలంకరించుకున్న స్త్రీ నిలబడింది. రంజిత మెరుపు వేగంతో తన దుస్తుల్లోంచి రివాల్వర్ని బయటకు తీసింది. ఆ స్త్రీ కదలకుండా అలాగే నిలబడుంది. అవసరమైతే రివాల్వర్ని ప్రయోగించడానికి సిద్ధపడుతూ రంజిత కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ స్త్రీ ఎందుకు కదలడం లేదు? మనిషా లేక బొమ్మ? రంజిత ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్ళింది. మనిషి కాదు, బొమ్మ. బహుశా మైనంతో చేయబడుంటుంది. ఎవరో గొప్ప శిల్పకారుడు తయారు చేసినట్లు అత్యంత సహజంగా మహా సౌందర్యంతో ఉట్టిపడుతోంది. రంజిత ఆ బొమ్మ వంక తదేకంగా చూస్తూ ఉలిక్కిపడింది. కళ్ళు కృత్రిమమైన కళ్ళల్లా లేవు. ఎవరో మనిషి కనుగుడ్లు తీసుకొచ్చి అమర్చినట్లు. కనుగుడ్డు మిగతా కన్ను ఆకారం అత్యంత సహజంగా తయారు చేసినట్లు చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది. రంజిత చేయి జాపి ఓ కనుగుడ్డు మీద చేయి వేసి తాకింది. ఒళ్ళంతా గగురు పొడిచినట్లయింది. ఆ కళ్ళు మందాకినివా, హేమసుధవా, డాక్టర్ సంకేతినివా? ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. మెల్లగా బయటకొచ్చి పక్క గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో మరో బొమ్మ. అవే రూపురేఖలు. అత్యంత సహజంగా అమర్చినట్లున్న కళ్ళు. రంజిత బయటకొచ్చి మరో గదిలోకి వెళ్ళింది. మరో బొమ్మ. అవే రూపురేఖలు. అలాగే కళ్ళు. ఒక్కొక్క గది చూసుకుంటూ పోతోంది. అన్ని గదుల్లో అలాగే బొమ్మలు, కళ్ళు. మెట్లెక్కి పైకి వెళ్ళింది. అక్కడ అంతే. 1, 2, 3 అలా ఇంచుమించు 20 దాకా ఉన్నాయి. రంజితకు ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఒక్కొక్క బొమ్మకున్న కళ్ళు ఒక్కో జీవితాన్ని అంధకార బొందురం చేసేసినట్లు కనబడే చిహ్నం. ఆమె కళ్ళ వెంట అదే విధంగా నీళ్లు కారుతున్నాయి. మరో గదిలోకి వెళ్ళింది. చాలా విశాలంగా ఉంది. మధ్యలో ఓ టేబుల్. అచ్చం ఆపరేషన్ థియేటర్లలో ఉండే టేబుల్స్ మాదిరే అన్ని సౌకర్యాలతో ఉంది. పక్కనే గాజు బీరువాలు. వాటిలో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, సిరంజెస్, ఇంజెక్షన్ వయల్స్. ఆపరేషన్ థియేటర్ ఎంతోమంది జీవితాలను అంధకార బంధురం చేయడానికి ఉపయోగపడిన కేంద్రం. రంజితలో వణుకు, ఆవేశం, దుఃఖం మనిషిని కుదిపేస్తున్నాయి. ఆ గదిలోంచి బయటకొస్తూ అప్రయత్నంగా వాచి వైపు చూసుకుంది. 12 గంటలు కావడానికి ఇంకో 10 నిమిషాలుంది. బయటున్న వరండా లాంటి ప్రదేశంలోంచి నడిచి కొంత దూరంలో ఉన్న ఓ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో కూడా ప్రతి గదిలో లాగానే 0 వోల్ట్ బల్బు వెలుగుతోంది. అక్కడ కూడా ఓ బొమ్మ ఉంది. రంజిత దగ్గరికెళ్ళి చూసింది. ఇందాక చూసిన బొమ్మలాగే రూపురేఖలన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. కానీ ఆ బొమ్మకి కళ్ళు లేవు. రంజిత ఆలోచిస్తూ నిలబడింది. గది బయట అడుగుల చప్పుడైనట్లయింది. రంజిత త్రుళ్ళిపడి అటు ఇటూ చూసింది. ఎక్కడా దాక్కోవడానికి ప్రదేశం కనిపించలేదు. అడుగుల చప్పుడు ఈ గదికేసే వస్తున్నట్లు క్రమక్రమంగా దగ్గరవుతున్నాయి. రంజిత చేసేది లేక ఆ బొమ్మ వెనక్కి వెళ్ళి బయటకు ఏమాత్రం కనబడకుండా జాగ్రత్త పడుతూ నిలబడింది. చేతిలోని రివాల్వర్ని అవసరమొస్తే ఉపయోగించడానికి సిద్ధంగా పట్టుకునుంది. 2 సెకన్లు గడిచాక అతను లోపలికొచ్చాడు. బొమ్మకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పద్మమాలిని అన్నాడు. ఇప్పుడు అతని గొంతు విచిత్రంగా ఉంది. అందులో క్రౌర్యం లేదు, దుర్మార్గం లేదు. జాలిగా, బేలగా ప్రపంచంలోని దుఃఖమంతా ఇముడ్చుకునున్నట్లు హృదయ విదారకంగా ఉంది. పద్మమాలిని,
నీ కోసం ఎంతో శ్రమించి సర్వశక్తులు ధారపోసి చూపు తెప్పించడానికి నా వంక మనసారా కళ్ళారా చూసేటట్లు చేసుకోవాలని తాపత్రయపడుతున్నాను. ఎంత చేసినా నువ్వు కన్నెత్తి చూడవు. నీ చూపు నాకు కావాలి. అప్పట్లా నీ కరుణాపూరితమైన ప్రేమపూర్వకమైన చూపు నా పైన ప్రసరించబడాలి. నా జీవితం ధన్యమవ్వాలి. ముందు కొంగి బొమ్మ పేదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పటిదాకా అతని కంఠం మళ్లీ మోగింది. ఈ ఉద్యమం ఆగదు. నా అన్వేషణ ఆగదు. ప్రపంచంలోని ఎన్ని జీవితాలైనా ఆహుతైపోని. నాకు జాలి లేదు, కనికరం లేదు. నీకోసం ఎంతమందినైనా బలిస్తాను. ఎన్ని వినాశనాలకైనా కారణభూతుణ్ణవుతాను. పద్మమాలినితో కళ్ళు తెరిపిస్తాను. నా ఆశయం సఫలం చేసుకుంటాను. వస్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. రంజిత 2 నిమిషాలు అలాగే కదలకుండా నిలబడింది. తర్వాత బొమ్మ యువతలకొచ్చి అడుగుల చప్పుడు పూర్తిగా వినిపించడం మానేశాక గదిలోంచి బయటకొచ్చింది. ఒక మనిషిలో ఎన్ని విభిన్న రూపాలు! పరమ కిరాతకుడుగా, నరరూప రాక్షసుడుగా గోచరించిన అతడు ఆ బొమ్మ దగ్గర నిలబడేసరికి ఎంత దైన్యమూర్తిలా మారిపోయాడు. ముందిక్కడి నుంచి బయటపడాలి. ఎక్కడున్నాడతడు? ఈ భవనంలోనే ఉన్నాడా? బయటకు వెళ్ళిపోయాడా? నెమ్మదిగా మొట్టమొదట్లో రౌండ్గా ఉన్న రైలింగ్ దగ్గరకు వచ్చింది. అక్కడో క్షణంసేపు ఆలోచిస్తూ నిలబడింది. కిందకు దిగి ఏం లాభం? ఆ ఉక్కు తలుపులు. వెనక నుంచి ఆమె భుజాల మీద చేయి పడింది. త్రుళ్ళిపడి రివాల్వర్ని ప్రయోగించడానికి సిద్ధపడుతూ మెరుపులా వెనుతిరిగింది. ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు. మీరా? అంది రంజిత ఆశ్చర్యంగా. దయవుంచి నా మీద రివాల్వర్ ప్రయోగించకండి అన్నాడు ప్రఫుల్ల కుమార్ భయపడుతున్నట్లు నటిస్తూ. రంజిత నవ్వింది. మీరు సెంట్రల్ గవర్నమెంట్కు చెందిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అని, ఈ సంగతి ఎస్పీ జయసింహకు తెలుసునని, పైనుంచొచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఈ సమాచారం రహస్యంగా ఉంచారని తెలుసు. ప్రఫుల్ల కుమార్ నవ్వాడు. అయితే నా గురించి చాలా సంగతులు తెలుసుకున్నారన్నమాట. మీరు రసజ్ఞను గాఢంగా ప్రేమించారని కూడా తెలుసు అంది రంజిత. ప్రఫుల్ల కుమార్ మొహం అంతలోనే విషాదంతో నల్లబడిపోయింది. ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అంది రంజిత. అది అంత తేలికైన పని కాదనుకుంటాను. అతను బయటకు వెళ్ళాడు. తిరిగొచ్చాక అతన్ని బంధించి ఈ ప్రపంచానికి ఓ లోక కంటకం నుంచి విముక్తి కలిగించాలి. అప్పటిదాకా మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మిమ్మల్ని బంధించుంచిన గదిలోకి వెళ్ళి అక్కడ చర్చించుకుందాం. ఇద్దరూ కలిసి మెట్లు దిగి ఇంతకు ముందు రంజిత్ నుంచిన గదిలోకి వెళ్లారు. మీరు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసమే నియమించబడ్డారా అని అడిగింది రంజిత. కాదు. ఈ ఊళ్ళో భారీ ఎత్తున స్మగుళ్లు వ్యాపారం చేసే ముఠా ఒకటుంది. వాళ్ళని పట్టుకోవడానికి చాలా మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కొంతమంది హతమార్చబడ్డారు కూడా. వాళ్ళని పట్టుకునే పని మీద నేను నియోగించబడ్డాను. క్రమంగా అందులోకి చొచ్చుకుపోయి విచిత్రమైన రహస్యాలు కనిపెట్టాను. హేమసుధ తల్లి ఎలా ఇరుక్కుందో ఈ ముఠాలో ఇరుక్కుంది. అది హేమసుధకి ఇష్టం లేదు. దీని గురించి తల్లి కూతుళ్ళు చాలాసార్లు ఘర్షణ పడ్డారు. స్మగుళ్లు వ్యవహారాల గురించి ప్రశ్నించడానికే నేను హేమసుధ తల్లి దగ్గరికి వెళ్ళి మీ కళ్ళబడ్డాను. తన రహస్యాలన్నీ బయటపడతాయని నేను రాలేదని ఆమె మీతో అబద్ధం చెప్పింది. అశ్విని కుమార్ అతను అమాయకుడు. కానీ అతన్ని బెదిరించి ఈ స్మగుళ్లు ముఠ తమలో ఇరికించుకుని బలవంతంగా అతనితో కొన్ని పనులు చేయించుకునేది. రంజిత ఆశ్చర్యంగా వింటోంది. మొదట్లో నాకు ఈ కళ్ళ దురాఘాతాల గురించి దర్యాప్తు చేయడానికి పవర్స్ ఏమీ లేవు. కానీ రోజురోజుకి ఇవి పెచ్చుమీరిపోతుండేసరికి ఇందులో పరిశోధించాలని ఉత్సాహం కలిగి పైకి రాసి పర్మిషన్ తీసుకున్నాను. ఈ సంగతి ఎస్పీ జయసింహ గారికి కూడా తెలియజేయబడింది. అందుకని మీరెన్నిసార్లు నన్ను అరెస్టు చేయాలని చూసినా ఆయన వారిస్తూ వచ్చాడు. గోకుల్ మీ అసిస్టెంట్ కదూ. ఇతనెందుకు నా మీద ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు? మీకు ప్రమాదం సంభవిస్తుందని అనుమానం కలిగినప్పుడల్లా అతన్ని మిమ్మల్ని రక్షించడానికి పంపిస్తూ ఉండేవాణ్ణి. గోకుల్ కొంచెం చిలిపివాడు. మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తూనే మీకు ప్రత్యర్థైనట్లు నటిస్తూ కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. రంజిత జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటోంది. మీ ఇంట్లో బంధించబడి నన్ను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి అతను మా సొంత అన్న. మొదట్నుంచి చాలా దుష్ట స్వభావం గలవాడు. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన మనిషినని అతనికి తెలీదు. అసలు నా గురించి ఎవరికీ తెలీదు. నేను కూడా స్మగ్లర్ని అనుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుండేవాడు. నేను భయపడుతున్నట్టు నటిస్తూ ఇక్కడి రాకెట్తో అతనికి సంబంధాలు ఏర్పడుతున్నాయని తెలుసుకుని రహస్యం అతని నుంచి రాబట్టడానికి బంధించుంచాను. అతని వల్ల చాలా నిజాలు తెలుసుకోగలిగాను. వాళ్ళందరినీ అరెస్టు చేసే ప్రయత్నంలో ఉండగా రసజ్ఞం మీద కూడా దురాఘాతం జరగడం, నేను ఇటుకేసి పూర్తిగా డైవర్ట్ కావడం జరిగింది.
దీని గురించి మీరు ఎంతవరకు తెలుసుకున్నారు? ఇక్కడికి ఎలా రాగలిగారు? మీరు ఆంధ్రాలిలా నటిస్తున్నారని నాకు తెలుసు. అందుకని మీరు వేసే ప్రతి స్టెప్పును గమనిస్తూ అనుక్షణం మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. అతను మిమ్మల్ని రక్షించినప్పటి నుంచి అనుసరిస్తున్నాను. ఇంతకీ అతను ఎవరంటే ఏదో చెప్పబోతూ బయట అడుగుల చప్పుడయ్యేసరికి ఆగిపోయి తల తిప్పి చూశాడు. అప్పటికే తలుపులు మూతబడిపోయాయి. గబాల్న పరిగెత్తి తలుపులు గట్టిగా తెరవడానికి ప్రయత్నించాడు. దాన్ని బయటనుంచి గడియ వేయబడి ఉండడం వల్ల అతని ప్రయత్నం ఫలించలేదు. రంజిత చేతిలోని రివాల్వర్ని గడియని దృష్టిలో పెట్టుకుని గురిచూసి ప్రయోగించడానికి ప్రయత్నించింది. ఉన్నట్లుండి తల తిరిగినట్లయింది. చెయ్యి చచ్చుబడినట్లయిపోతుంది. డోర్ దగ్గర నిలబడున్న ప్రఫుల్ల కుమార్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఎక్కడ్నుంచో గ్యాసు రిలీజ్ అయి గదంతా వ్యాపిస్తోంది. నరాలు నిస్సత్తువై శరీరాలు తేలికైపోతున్నాయి. ఊపిరి ఆడడం లేదు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఎక్కడ్నుంచో ఓ గొంతు వినిపిస్తోంది. పాపం ఇద్దరూ కలిసి చాలా శ్రమపడ్డారు. కానీ ప్రపంచంలోని ఏ శక్తి నన్ను బంధించలేదన్న సత్యం మీకు తెలీదు. నేను పని మీద బయటకు వెళ్లి తిరిగొచ్చేదాకా అంటే 48 గంటల సేపు కోమాలో ఉండండి. తర్వాత మీ గురించి ఏం చెబుతున్నాడో వినిపించడం లేదు. ప్రఫుల్ల కుమార్ కళ్ళు విప్పాడు. తలంతా దిమ్ముగా 10 రోజులు జ్వరం పడి లేస్తే ఉన్నంత నీరసంగా ఉంది. తానెక్కడున్నాడు? కాళ్ళు చేతులు కట్టేసున్నట్లు గ్రహించాడు. కళ్ళు పూర్తిగా తెరవాలని అనిపించడం లేదు. మెదడంతా అలలు అలలుగా ఏవేవో జ్ఞాపకాలతో నిండిపోయింది. జరిగిందంతా క్రమంగా గుర్తుకొస్తోంది. నేను నేరస్తుణ్ణి, నన్ను అరెస్టు చేయండి అన్నాడు కృష్ణ చైతన్య. ఆ రోజు వసంతకుమార్ చనిపోయిండగా చూసిన సమయాన. ప్రఫుల్ల కుమార్ నవ్వాడు. మీరు నేరస్తులు కాదని తెలుసు. దేశంలోని మహోన్నతమైన కంటి డాక్టర్లలో ఒకరని కూడా తెలుసు. కానీ జరిగిన వాటికి మీ బాధ్యత ఏమీ లేదని కూడా తెలుసు. కానీ మీకు తెలిసి కొంత నిజాన్ని దాచిపెడుతున్నారు. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇద్దరూ కారెక్కారు. దారిలో ఒక చోట కారాపి వసంతకుమార్ హత్య గురించి పోలీసులకి తెలియజేసి తిరిగి కారెక్కాడు. కృష్ణ చైతన్య చాలా ఆందోళనతో వేదనతో ఉన్నాడు. తనకు తెలిసిన నిజాలను ప్రఫుల్ల కుమార్కు చెప్పసాగాడు. అరుణ్ చైతన్య కృష్ణ చైతన్య ఒక్కగానొక్క కొడుకు. 5 ఏళ్ల వయసులో ఉండగానే తల్లిని పోగొట్టుకున్నాడు. భార్య పోయాక కృష్ణ చైతన్య మళ్లీ పెళ్లి ప్రమేయం పెట్టుకోలేదు. జీవితమంతా నేత్ర వైద్యానికి, అందులోని పరిశోధనలకు ధారపోస్తూ అరుణ్ చైతన్య తల్లి లేని వాడవడం చేత అతన్ని చాలా గారాబంగా పెంచసాగాడు. తండ్రి అతి గారాబం వల్లో, సహజ సిద్ధమైన స్వభావం వల్లో అరుణ్ చైతన్య విచిత్రమైన మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. కొంతసేపు ఉల్లాసంగా నవ్వుతూ స్వచ్ఛంగా కనిపించేవాడు. హఠాత్తుగా చాలా క్రూరంగా కఠినంగా మారిపోతూ ఉండేవాడు. అతని వైఖరి ఈ విధంగా ఉండడం చేత ఎవరూ అతనితో సఖ్యతగా ఉండేవాళ్లు కాదు. అసలతనికి స్నేహితులు అనేవాళ్లు లేకుండా పోయారు. కృష్ణ చైతన్య కొడుకుని తనకన్నా గొప్ప డాక్టర్ని చెయ్యాలని కలలు కనేవాడు. అప్పట్లో అతను సొంత నర్సింగ్ హోం రన్ చేస్తూ ఉండేవాడు. కొడుకుని ఎంబీబీఎస్లో చేర్పించాడు. అతనిలో కంటి వైద్యం పట్ల ఆసక్తి కలగడానికి తాను చేసే ప్రతి ఆపరేషను పక్కనుంచుకొని అతి వివరంగా అన్నీ చూపిస్తూ మెళకువల గురించి అతి వివరంగా విశదీకరించేవాడు. చాలాసార్లు కొడుకుతో అసిస్ట్ చేయించేవాడు. ఒకసారి రెటినో బ్లాస్టోమా కేసు ఒకటి అడ్మిట్ చేసుకున్నారు. మర్నాడు కనుగుడ్డు తీసేయాలి, ఇన్క్లియేషన్ చెయ్యాలి. అర్ధరాత్రి సమయంలో ఏవో శబ్దాలు వినిపిస్తుంటే మెలకు వచ్చింది. ఆ శబ్దాలు హాస్పిటల్ వెనక వైపు నుంచి వస్తున్నాయి. గదిలోంచి బయటకొచ్చి వరండాలోంచి నడుచుకుంటూ హాస్పిటల్ వైపు వెళ్ళాడు. థియేటర్లో టేబుల్ మీద పేషెంట్ పడుకోబెట్టబడుంది. నయాన చెప్పి కన్విన్స్ చేశాడో బలవంతాన చేశాడో తెలీదు, ఆమె కనుగుడ్డు పీకివేయబడుంది. కృష్ణ చైతన్య కోపం ఆపుకోలేకపోయాడు. అది రెటీనా బ్లాస్టోవా కాబట్టి, కన్ను ఎలాగూ శిథిలమైపోయింది కాబట్టి పర్వాలేదు. లేకపోతే ఆ కోపంలో ఒళ్ళు తెలియక కొడుకుని ఎడాపెడా బాధేశాడు. తర్వాత చూశాడు పేషెంట్ని. ఆపరేషన్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. తాను చేసినంత నీట్గా కరెక్ట్గా చేశాడు. కానీ తండ్రితో తన్నులు తిన్న కోపంలో అరుణ్ చైతన్య ఇంట్లోంచి పారిపోయాడు, కాలేజీ కూడా మానేసి. తర్వాత చాలా రోజుల వరకు కొడుకు ఏమయ్యాడో తెలీదు కృష్ణ చైతన్యకు. అతను దుఃఖంతో కుమిలిపోసాగాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అరుణ చైతన్య గురించి అప్పుడప్పుడు వార్తలు తెలుస్తూ ఉండేవి. అతను పిచ్చివాళ్ల, దారి తెన్ను లేనివాళ్ల, గమ్యం లేనట్లు తిరుగుతుంటే ఉన్నట్లుండి ఓ నక్షత్రం మెరిసినట్లు అతని జీవితాన పద్మమాలిని ప్రత్యక్షమైంది. ఆమె అతన్ని చేరదీసింది, హృదయాన్నిచ్చింది. అతని ప్రాణంలో ప్రాణంగా, అణువులో అణువుగా కలిసిపోయింది.
ఆమె గొప్ప సౌందర్య రాశి. ఆమె సాహచర్యంలో అతని జీవితం కొత్త మలుపులు తొక్కింది. అసమాన తేజంతో వెలిగింది.